ఈరోజు మనం కాబోలి చనా సలాడ్ చేసుకుందామండి. వీటిని చిక్ పీస్ అని కూడా పిలుస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అండ్ రిచ్ ఇన్ ఐరన్. అలాగే కాల్షియం కూడా ఉంటుంది. వెయిట్ మేనేజ్మెంట్‌కి హెల్ప్ అవుతుందండి. వీడియో చివరి వరకు చూడండి. చాలా హెల్తీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి మనం దీని నుంచి తీసుకోవచ్చనమాట. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరైనా తినొచ్చండి. చిన్న పిల్లలైతే బాగా ఇష్టపడతారు. స్నాక్‌గా మనం చేసిస్తే ఇలాగ సలాడ్ ప్రిపేర్ చేసిస్తే. ప్లీజ్ కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకెళ్ళిపోదాం. దీనికోసం మనకి ఆనియన్ కుకుంబర్ గూడా కట్ చేసుకుందామండి. ఇది ఇంగ్లీష్ కుకుంబర్ అంటారు కదా! గ్రీన్ కలర్‌లో ఉంటది. మొత్తం కూడా సాఫ్ట్‌గా ఉంటుంది. సో, అందులో ఈ సమ్మర్‌లో మనకి బాడీకి చాలా అంటే చాలా కూల్‌గా ఉంటుంది. కుకుంబర్ తీసుకోవడం వల్ల. సో, కుకుంబర్, ఆనియన్, క్యారెట్, టొమాటో మీరు బీట్రూట్ ఉంటే గనుక బీట్రూట్ గూడా అన్నీ సన్నగా చాప్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ వీటిని ఏం చేశానంటే మార్నింగ్ నానపెట్టేసానండి. ఈవినింగ్ 5:00కి కుక్కర్‌లో 2 విజిల్స్ పెట్టేస్తే చక్కగా మనకి ఉడికిపోతాయి. కాబోలి చనా. అలాగే మనకి ఉడికిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత సెపరేట్ చేసేయండి. ఆ చనా మొత్తం కూడాను. తర్వాత మనం ఇవన్నీ కూడా సన్నగా చాప్ చేసుకుందాము. మన దగ్గర ఉన్న వెజిటబుల్స్. సో, ఫైన్ చాప్ చేసుకోండి. లేదంటే తురిమి కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం అలా తగిలితే చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, మరీ 4 ఇయర్స్, 5 ఇయర్స్ పిల్లలకు కూడా మనం ఇవి ఇవ్వచ్చు. చక్కగా తింటారవి. వాళ్ళకి చక్కగా తురిమేసి ఇవ్వండి. క్యారెట్ అండ్ బీట్రూట్ చక్కగా అన్నీ యాడ్ చేసేసి అలాగే ఇది పడని వాళ్ళు కూడా ఉంటారండి. చిక్ పీస్ తింటే కొంతమందికి గ్యాస్ అండ్ బ్లోటింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. వాళ్ళు దీన్ని పోర్షన్ సైజ్‌గా తీసుకోవాలండి. ఎక్కువ ఎక్కువ తీసేసుకోకూడదు. ఎందుకంటే గ్యాస్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళేంటంటే కొంచెం పోర్షన్‌గా తీసుకొని కొంచెం అవాయిడ్ చేయాలన్నమాట. డైలీ తీసుకోకూడదు. ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటే బానే ఉంటుంది. పర్లేదు. ఎందుకంటే హై ఇన్ ప్రోటీన్ ఉంటుంది. కాల్షియం ఉంటుంది, జింక్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది దీనిలో. అలాగే మన బోన్స్‌కి కూడా హెల్ప్ అవుతుంది ఇది. స్ట్రాంగ్‌గా ఉండడానికి. సో, అందుకని మనం సలాడ్ రూపంలో అయినా తీసుకోవచ్చు. లేదు అంటే మీరు కర్రీస్‌లో చేసుకోవచ్చు. సూప్‌గా గూడా చేసుకోవచ్చు. మనం అందులో దీనిలో వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం కదండీ! కుకుంబర్ యాడ్ చేస్తున్నాం, క్యారెట్ యాడ్ చేస్తున్నాము, టొమాటో యాడ్ చేస్తున్నాము. కుకుంబర్ కూడా చాలా హెల్ప్ అవుతది ఈ సమ్మర్‌కి మనకి బాడీలో హైడ్రేషన్ అలాగే హైడ్రేట్ అవ్వకుండా బాడీ హైడ్రేట్ అవ్వకుండా. అలాగే మీకేంటంటే ఇది కూడా బోన్స్‌కి చాలా హెల్ప్ అవుతుందండి. స్ట్రాంగ్‌గా ఉండడానికి గట్ హెల్త్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో, అలాగే ఏంటంటే మనం ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం పెప్పర్ యాడ్ చేసుకుందామండి. బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుందాము. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. టేస్ట్ కోసం లైట్‌గా యాడ్ చేసుకుంటే చాలు. ఎక్కువ అవసరం లేదు. వెయిట్ లాస్ కోసం చేసేవాళ్ళైతే పెప్పర్ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్యాట్ బర్న్ అనేది అవుతుంది. ఇది తీసుకోవడం వల్ల. సో, వాళ్ళకేంటంటే ఫ్యాట్ అయితే అందదు. ప్రోటీన్ అయితే అందుతుంది కాబట్టి. సో, పిల్లలకైతే ఇష్టంగా తింటారండి. మా పిల్లలిద్దరూ కూడా చాలా ఇష్టపడతారు ఇవి తినడానికి. ఈవినింగ్ 5:00 అలా ఇస్తే ఏంటంటే స్నాక్‌గా తినేస్తారు. వాళ్ళకేంటంటే మంచి ప్రోటీన్ ఎళ్తుంది, ఫైబర్ ఎళ్తుంది. వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈ వయసులో పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. ఆటలాడుకునే వయసు కాబట్టి బోన్స్‌కి హెల్ప్ అవుతుందండి. మీ పిల్లలకి కూడా ఇవ్వండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మా చిన్న పాపైతే కొడుతుంది. దీనికోసం ఇది చేసేదాకా ఆగలేదండి. ఇచ్చేదాకా అసలు నాకైతే చుట్టూ పని చేసుకోనీయలేదు. ఇది చేసేటప్పుడైతే రెడీ చేసేటప్పుడైతే షూటింగ్ కూడా చేయనీయలేదు. అది ఎప్పుడు ఇస్తానా? ఎప్పుడు ముందు పొట్టలో వేసేద్దామా అని నా చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట. అంత డిస్టర్బ్ చేశారు. బాగా ఇష్టంగా తింటారు. అందులో రెగ్యులర్‌గా ఇస్తే కూడా వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే మూడ్ చేంజెస్ ఉంటాయి కదా! రోజుకొకటి కావాలనమాట. రోజుకొకటి ఇలాగ చేస్తూ ఉండాలి వాళ్ళకి. సో, నేనింకా ఇట్లాంటి సలాడ్స్ అనేవి నా ఛానల్‌లో పెడుతూ ఉంటాను. వాచ్ చేయండి. నా వీడియోస్ కూడా వాచ్ చేయండి. సపోర్ట్ చేయండి. మీరు చక్కగా దీనిలో కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసి యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఆహ్, అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.